నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఉండాలి. ఇక్కడ అన్నీ స్టోర్ చేసేసినాయి. మందు డబ్బాలు అవి ఉంటాయి. బాగాలేదనేసి ఇలా చీర పెట్టేశాను. ఆ సర్కారు ఎప్పుడు చేయించుకుంటామేమో తెలియదు, కానీ చుట్టుముట్టు మాత్రం వర్షాకాలం కదా, వర్షాకాలంలో వర్షం పడుతుందనేసి ఇక్కడ చుట్టుముట్టు వెనక సైడ్ మొత్తం బాదం కప్పేసినాం. అందరూ నా లాంగ్ హెయిర్ గురించి అడుగుతున్నారబ్బా. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మ కుక్కుడుగాయలు ఎక్కువ నెత్తికి పెట్టేది. ఇప్పుడు ఎవరు కుక్కుడుగాయలు వాడట్లేదు కదా. ఎక్కువ నేను కొబ్బరి నూనె వాడతాను, షాంపూ వాడతాను. షాంపూ అయితే చిక్ షాంపూనే వాడతాను. ఇప్పుడు కుక్కుడుగాయలు ఎవరు పెట్టుకుంటున్నారు? ఎవరు పెడతలేరు కదా. నెత్తికి మాత్రం నూనె పెట్టుకుంటానబ్బా. నాకు నెత్తికి నూనె లేకుంటే నెత్తి బాగా నొస్తుంది. అందరికీ నొస్తుందో నొయ్యేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే నెత్తి నొస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కుక్కుడుగాయలు పెట్టి మంచిగా స్నానం చేయించేది. వారానికి 2 సార్లు అలా కుక్కుడుగాయలు పెట్టి మా అమ్మ అయితే స్నానం చేపిస్తుండే. చాలామంది అడుగుతున్నారు, అక్క నీ లాంగ్ హెయిర్ గురించి వీడియో తీసిన వీడియోలకి ఎవరు లైక్ కొట్టట్లేదు, కామెంట్ చేయట్లేదు. లైక్ చేయాలి కదా, కామెంట్ చేయాలి కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ నా గొంతు గురించి అడుగుతున్నారు, అక్క నువ్వు ఇంత బాగున్నావు, నీ గొంతుకి ఏమైంది అని అడుగుతున్నారు. నేను చిన్నగా ఉన్నప్పుడే కాలిన. నాకన్నా అన్నయ్య చచ్చిపోయిండు, పెద్దన్నయ్య. గ్యాస్ పేలింది. అంటే ఈ గ్యాస్ కాదు, గ్యాస్ పోసి పొయ్యి పెట్టేది వాళ్ళు కదా అప్పుడు. అది పెడితే పేలిపోయింది అన్నట్టు. పేలిపోయి నేను ఫస్ట్ కాలిన, అన్న తర్వాత కాలింది. మా చెల్లి కాలిపోతుంది అనేసి అన్న వచ్చి ఇలా పట్టుకుంటే అన్న కాలిపోయి 1 నెల బతుకున్నాడు. ఆ తర్వాత చనిపోయిందంట. నాకైతే అన్నని చూపించలేదు. అదేంటో అబ్బా, నేను ఎవరు నా అనుకుంటానో వాళ్ళంతా నాకు దూరం అయిపోతారు. అదే అండి, ఏం చేద్దాం, దేవుడు అందరినీ దూరం చేస్తున్నాడు. అందుకే నేను ఎవరికి దగ్గర కావాలని మాత్రం అస్సలు ప్రయత్నం చేయను. నేను దగ్గర కావాలనుకున్న వాళ్ళంతా నాకు దూరం అయిపోతారు. ఆ దేవుడు నాకు శాపం పెట్టిండో ఏం చేసిండో నాకైతే తెలియదు. వాన అయితే పడుతుంది. మన వీడియోలో అయితే చెప్పేశాను కదా వాన పడుతుంది అని. దేవుళ్ళకి నీళ్ళు పోసిన కాడ నుంచి కొంచెం వాన పడుతుంది. రైతులైతే హ్యాపీ. నాట్లు వేసేసారు. మందుల కోసము యూరియా టార్చెట్ అయిపోయింది. ఆ యూరియా దొరకట్లేదు. యూరియా కోసం బాధపడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు పాలల్లో యూరియానే కలుపుతున్నారు కదా, అందుకే అవి ఎక్కువ యూరియా ఇవ్వట్లేదు. అది ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటే బుక్ అవుతున్నాయి. ఒక 4 సంచులేమో మాకు బుక్ అయినాయి. అవి యూరియా పొలాల్లో చల్లడానికి వాళ్ళు పోయారు. మా బాబు గిట్లా, మా ఆయన మా బాబు పోయారు. ఏం చేద్దామనేసి లాంగ్ వీడియో తీస్తున్నా. పొలం అయితే వేసేసారు. మాకేమంత బిగడ కొద్ది లేదబ్బా. పొలము ఉన్నదే అరబిగిని కాపాడుకోవాలంటే. కైకిలు చేసుకుంటేనే కడుపుండే మాది. కైకిలు చేసుకునే బతకాలి. నాకు హెల్త్ బాగలేదు కాబట్టి నేను బయట పనికి ఏం పోను. వాళ్ళకి ఇంట్లో వండి పెట్టుకొని వాళ్ళ బట్టలు బాసనలు ఆడవాళ్ళ పని ఉంటుంది కదా, ఆ పనే నేను చేస్తాను. ఇంకా బయట పని నేను చేయట్లేదు, పోవట్లేదు కూడా. హెల్త్ బాగుండట్లేదు. బాగుంటే నేనే పోతా అందరికన్నా ముందు. నేను పని చేయించిన దానే ఇప్పుడే పోవట్లేదు అబ్బా. ఇంకేంటి విషయాలు? ఇదండి నా లాంగ్ హెయిర్ గురించి అయితే చెప్పేది. నా లాంగ్ జుట్టు గురించి అయితే నేను చెప్పేది ఇదే. నేనైతే మా అమ్మ ఉన్నప్పుడు, అప్పుడు చిన్నప్పుడు అయితే కుక్కుడుగాయలు ఎక్కువ వాడేది. కుక్కుడుగాయలు పలగొట్టి నానబెట్టి వీటిని పిప్పి వేసి నెత్తికి పోసి. అప్పటి రోజులే వేరు, ఇప్పటి రోజుల కన్నా అప్పటి రోజులే వేరు. నాకు అప్పటి రోజులే చాలా ఇష్టం. హైదరాబాద్ పోయినప్పుడల్లా నా గుండెలో బాగా బాధ అనిపించేది మా అమ్మ గుర్తుకొస్తుంది. అందుకే ఇప్పుడు కూడా తక్కువే చేసేసాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఎక్కువ పోవట్లేదు. అమ్మ అంటేనే నాకు ప్రాణం అండి. అందరికీ ప్రాణమే అమ్మ ఉంటే, కానీ నాకంటే మా అమ్మ స్పెషల్, చాలా స్పెషల్. మా అమ్మ మస్తు బాధపడి మమ్మల్ని పెంచింది. మా నాన్నకు మేము గాలంగానే హార్ట్ వచ్చి మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయిన కాడ నుంచి మా అమ్మనే పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తెచ్చింది. అట్లా నాకు 3 సార్లు సర్జరీ అయింది హైదరాబాద్లో. ఇట్లా గొంతుకు చేశారు, ఇక్కడ తొడ నుంచి తోలు తీసి మెడకేశారు. అట్లా 3 సార్లు మా అమ్మ సర్జరీ చేయించింది. ఇంకోసారి సర్జరీ చేపిస్తా అంటే హాస్పిటల్ నుంచి నేను పారిపోయి వచ్చేసా. నాకు అవసరం లేదనేసి ఇంకా మా మేనబావకి అయితే ఇచ్చారు. ఆయన అయితే మంచిగా చూసుకుంటాడు. ఇప్పటికైతే హ్యాపీ. చూద్దాం ఎట్లయితే ముందైతే
ఎట్లా జరుగుతుందో తెలియదుగా. అలా ఉందండి నా లైవ్, నా నా జీవితం అలా ఉంది. మీరు నచ్చితే లైక్ చేసి లాంగ్ వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. మనం కష్టపడితేనే మన కష్టంకు తగ్గట్టు ఫలితం దొరుకుతుంది. నేను కష్టాల నుంచే వచ్చిన దాన్ని, నేనేం సుఖపడలేదు. నేను సుఖపడ్డా అంటే అమ్మ కడుపులు నాకు, అది ఖచ్చితంగా చెప్తాను. ఎవరి ముంగటైనా చెప్తాను. నేను భయపడను, అస్సలు భయపడను. తగ్గేదిలే, ఎందుకు తగ్గాలి, దేని గురించి తగ్గాలి చెప్పండి, అంతే కదా. అంతవరకు సవిత ఛానల్ బ్లాగ్ చూడండి. ఓకే, బాయ్, టేక్ కేర్, నమస్తే.